మనందరం పిఎంసే, పిచ్చిమాలోకలం. ఎందుకు పిచ్చిమాలోకం అయ్యామంటే మన యొక్క సామర్థ్యం మనకి తెలియదు. మన సామర్థ్యం తెలుసుకోవాలంటే ఒకటే చిట్కా, నీ దేవుని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ వెన్ యూ నో గాడ్. నీ సృష్టికర్తను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అది కూడా యవ్వన దశలో తెలుసుకుంటావో, నీ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. దావీదుకి ఎందుకు అర్థమైంది ఆయన గొప్పతనము? 139 దావీదు కీర్తనలు అంత అద్భుతంగా ఎలా అర్థమైంది? ఈ మాటలు అనకముందు, తాను ఎంత గొప్పవాడో చెప్పకముందు, ముందటి వచనాలకు మీరు వెళ్ళి చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో చెప్తాడు ఆయన. దాదాపుగా 12వ వచనం దాకా దేవుడి గురించే మాట్లాడతాడు. 13వ వచనం నుంచి తన గురించి మాట్లాడతాడు. నీకు దేవుడు ఎవరో తెలియకుండా, ఆయన ఔన్నత్యం గొప్పతనం ఏంటో తెలియకుండా, నీ గురించి నీకు తెలీదు. నువ్వెంత గొప్పవాడివి గొప్పతనం అంటే, నీకోసం దేవుడు దిగొచ్చి ప్రాణం పెట్టాడు. అంత గొప్పతనం, అంత గొప్పవాడి. దూతలు పాపం చేశారు, మనకంటే సీనియర్లు, వాళ్ళు సూపర్ సీనియర్లు. పాపంలో వాళ్ళు పాపం చేయగానే తన్ని తగిలేశాడు వాళ్ళని దేవుడు. వాళ్ళ కోసం చచ్చిపోలా, దేవదూతగా మారలా. హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే 2వ అధ్యాయంలో, ఆయన దేవదూతల స్వభావం ఎంత మాత్రమును ధరించుకోలేదు, కానీ మన స్వభావం ధరించుకున్నాడు. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు.